Next topic is draw the oriented graph for given below network and explain network analysis using network topology based on KVL and KCL. KVL అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అండ్ KCL అంటే కిర్చాఫ్ కరెంట్ లా. అంటే ఇక్కడ ఏదైతే నెట్వర్క్ ఇచ్చారో ఆ నెట్వర్క్లో మనము లూప్ అనాలిసిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏమంటారు నోడల్ అనాలిసిస్ ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము ఈక్వేషన్స్ తీసుకొని వచ్చి ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని నెట్వర్క్ టోపాలజీలో మనం మ్యాట్రిక్స్ ఫార్మేషన్ రాస్తాం కదా, ఆ మ్యాట్రిక్స్ ఫార్మేషన్ రాయాలన్నమాట ఇక్కడ. ఓకేనా? అంటే సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఏ నెట్వర్క్ అయినా సరే మనము ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి లేదా నెట్వర్క్ టోపాలజీలో మ్యాట్రిక్స్ ఫార్మేషన్ రాయాలి అంటే అది కూడా బేస్డ్ ఆన్ వోల్టేజ్ అండ్ కరెంట్స్ని బేస్ చేసుకొని, అంటే వోల్టేజ్ని బేస్ చేసుకొని ఈక్వేషన్స్ అండ్ కరెంట్ని లేదా కరెంట్ని బేస్ చేసుకొని ఈక్వేషన్స్ డ్రా చేయాలి అంటే డిరైవ్ చేయాలి అంటే కంపల్సరీగా నెట్వర్క్కి ట్రీని డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట నెట్వర్క్ టోపాలజీలో. ఓకేనా? సో ఫస్ట్ ట్రీని డ్రా చేయాలి అంటే దానికంటే ముందు మనం గ్రాఫ్ని డ్రా చేయాలి. అంటే ఇచ్చినటువంటి నెట్వర్క్కి మనం గ్రాఫ్ని డ్రా చేస్తాం అన్నమాట. ఇది ఓరియంటెడ్ గ్రాఫ్కి ఓరియంటెడ్ గ్రాఫ్కి డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే. కాకపోతే ఓరియంటెడ్ గ్రాఫ్ అంటే గ్రాఫ్లో మనం డైరెక్షన్స్ మెన్షన్ చేస్తాం అనమాట. ఆ డైరెక్షన్స్ ఇట్ ఇండికేట్స్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్స్ అనమాట. అంటే ఏ డైరెక్షన్లో ఇచ్చుంటే ఆ డైరెక్షన్లో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఇక్కడ నెట్వర్క్ చూసినట్లయితే ఇది ఒక నోడ్ పాయింట్, ఇది ఒక నోడ్ పాయింట్, ఇది ఒక నోడ్ పాయింట్, ఈ మొత్తం 3 ఎలిమెంట్స్ కలిపి ఇక్కడ కలిసి ఉంటాయి. ఇది ఒక నోడ్ పాయింట్ అవుతుంది అనమాట. జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒక బ్రాంచ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక నెట్వర్క్లో ప్రతి ఒక్క బ్రాంచ్ని మనము ఒక లైన్ సెగ్మెంట్గా మెన్షన్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఇది నెట్వర్క్ అయితే ఇది ఒక బ్రాంచ్ అనుకుంటే, అంటే ఈ ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా కంపల్సరీగా ఒక ఎలిమెంట్ ఉండాలన్నమాట. either యాక్టివ్ ఎలిమెంట్ అయినా కావచ్చు, ప్యాసివ్ ఎలిమెంట్ అయినా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఎలిమెంటు లేదు, అంటే రెసిస్టర్ కానీ ఇండక్టర్ కానీ లేకపోతే వోల్టేజ్ సోర్స్ కానీ కరెంట్ సోర్స్ కానీ ఏ ఎలిమెంటు లేదు. ఇక్కడ కూడా ఏ ఎలిమెంట్ లేదు. అంటే ఇది లైన్ సెగ్మెంట్కి యాక్ట్ అవ్వదు అనమాట. ఇది మొత్తం ఒకటే పాయింట్ కింద యాక్ట్ అవుతుంది. ఓకేనా? కంపల్సరిగా ఏదైనా ఒక బ్రాంచ్లో కానీ ఒక యాక్టివ్ ఎలిమెంట్ కానీ లేదా ప్యాసివ్ ఎలిమెంట్ కానీ ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంటే కనుక దాన్ని మనం ఒక లైన్ సెగ్మెంట్గా తీసుకొని డ్రా చేసుకుంటాం అన్నమాట. దాన్ని మనం గ్రాఫ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇందులో మనకి వోల్టేజ్ సోర్సు అండ్ రెసిస్టర్ ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఒక లైన్ సెగ్మెంట్గా తీసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఒక బ్రాంచ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రెసిస్టర్ అనే ఒక ప్యాసివ్ ఎలిమెంట్ ఉంది, ఇది ఒక లైన్ సెగ్మెంట్గా తీసుకోవచ్చు, దీన్ని ఒక లైన్ సెగ్మెంట్గా తీసుకోవచ్చు. అంటే ఆ లైన్ సెగ్మెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ బ్రాంచ్ ఎట్లా వస్తుంది అంటే 2 నోడ్స్ మధ్యలో వస్తుంది అనమాట ఒక ఎలిమెంట్. ఓకేనా? ఒక ఎలిమెంట్ కావచ్చు, 1 or 2 ఎలిమెంట్స్ కూడా రావచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక నోడు, ఇది ఒక నోడ్ పాయింట్ అనుకుంటా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం ఒక నోడ్ పాయింట్ అనుకుంటే, ఇది ఒక నోడ్ పాయింట్, ఇది ఒక నోడ్ పాయింట్ అనుకుంటే, ఈ నోడ్ పాయింట్ నుంచి ఈ నోడ్ పాయింట్ వరకు రెసిస్టరు R6 అనే రెసిస్టరు, V3 అనేటువంటి సోర్సు, ఈ రెండు కూడా కనెక్ట్ అయి ఉన్నాయి అన్నమాట. ఓకేనా? టూ నోడ్స్ మధ్యలో ఏదైనా ఒక బ్రాంచ్ అనేటువంటిది యాక్టివ్ ఎలిమెంట్ కానీ ప్యాసివ్ ఎలిమెంట్స్ కానీ వన్ ఎలిమెంట్ కానీ 2 ఎలిమెంట్స్ కానీ కలిగి ఉంటే దాన్ని మనం ఒక లైన్ సెగ్మెంట్గా తీసుకుంటాం అనమాట నోడ్ పాయింట్ దగ్గర. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ గ్రాఫ్ డ్రా చేస్తున్నాం. ఓకేనా? సో చూడండి, ఈ నోడ్ పాయింట్ నుంచి ఈ నోడ్ పాయింట్ వరకు మధ్యలో ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఆ లైన్ సెగ్మెంట్ ఏంటి అంటే R2 అనేటువంటి ఒక రెసిస్టర్కి మనం డ్రా చేసినటువంటి లైన్ సెగ్మెంట్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఈ బ్రాంచ్ అన్నమాట. తర్వాత మధ్యలో ఈ రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ రెసిస్టర్కి ఈ లైన్ సెగ్మెంట్, ఈ రెసిస్టర్ ఏదైతే ఉందో ఇక్కడ ఆ రెసిస్టర్కి ఈ థర్డ్ ఎలిమెంట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ R4 అండ్ V2 ఏదైతే ఉందో ఈ బ్రాంచ్కి ఇదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఏ ఎలిమెంట్ లేదు, ఇక్కడ ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే నోడ్ పాయింట్ దగ్గర మనం కనెక్ట్ చేసాం, ఇక్కడ డి అనేటువంటి నోడ్ పాయింట్ దగ్గర.
ఓకేనా, ఇది ఓరియంటెడ్ గ్రాఫ్. మనం డైరెక్షన్ ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు డైరెక్షన్స్ కనుక మెన్షన్ చేస్తే నెట్వర్క్లో వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ ప్రకారం మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఓరియంటేషన్స్ ఈ డైరెక్షన్స్. ఒకవేళ వాళ్ళు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఓన్ డైరెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. అది కూడా బేస్డ్ ఆన్ ది సోర్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ ఇది మైనస్గా సోర్స్ ఇట్లా వెళ్తుంది కాబట్టి నేను ఈ డైరెక్షన్స్లో ఇస్తున్నా. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఇట్లా వెళ్ళి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ జంక్షన్ పాయింట్ అవుతుంది. ఇటు డివైడ్ అవుతుంది, అంటే ఇటు వెళ్తుంది. అదే నేను ఇక్కడ డ్రా చేస్తున్నా. కాకపోతే ఇక్కడ కూడా ఒక సోర్స్ ఉంది కాబట్టి ఈ సోర్స్ అనేది ఇట్లా వెళ్ళి ఇట్లా ఫ్లో అవుతుంది కాబట్టి దీని యొక్క డైరెక్షన్ ఇట్లా ఇచ్చి ఇట్లా ఇస్తున్నాను అనమాట. ఈ డైరెక్షన్ ఇట్లా ఇచ్చి ఇట్లా ఇస్తున్నాను. ఈ సోర్స్ని బేస్ చేసుకొని డైరెక్షన్ ఇట్లా ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు కూడా కిందికి ఇట్లా ఫ్లో అవుతున్నట్టు డైరెక్షన్ ఇచ్చాను. ఇది నేను మెన్షన్ చేసుకున్నటువంటి ఓరియంటేషన్. ఇప్పుడు వాటి యొక్క రిప్రజెంటేషన్ అబోవ్ గ్రాఫ్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సింపుల్గా నోడ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 నోడ్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అంటే ABCD అనేటువంటి 4 నోడ్స్, అవే నేను ఇక్కడ రిప్రజెంట్ చేసాను. ABCD అనే 4 నోడ్స్ ఉన్నాయి. బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క లైన్ సెగ్మెంట్ ఒక బ్రాంచ్ అవుతుంది అనమాట. Here orientation means direction of the branches. That one indicates flow of current direction. ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఇది డైరెక్షన్ ఏదైతే ఉందో అది ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది అనమాట. నెట్వర్క్ టోపాలజీ బేస్డ్ ఆన్ ది కేవీఎల్ని బేస్ చేసుకొని నెట్వర్క్ టోపాలజీని మనం డ్రా చేస్తాం. అంటే మ్యాట్రిక్స్ ఫార్మేషన్ ఇక్కడ డిరైవ్ చేస్తాం అనమాట. KVL states that the algebraic sum of all the branch voltages around any closed path in a circuit is always 0 at all instant of time. సో కేవీఎల్ యొక్క స్టేట్మెంట్ అనమాట. అంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ అరౌండ్ ది లూప్ ఈక్వల్ టు 0 ఆర్ అదర్వైజ్ సోర్స్ వోల్టేజ్ ఈక్వల్ టు డ్రాప్ వోల్టేజ్ అనమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే అది మనకి స్టేట్మెంట్. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనము కేవీఎల్ డిఫైన్ చేయాలి అంటే, కేవీఎల్ ఈక్వేషన్స్ డ్రా చేసుకోవాలి అంటే ఆ కేవీఎల్ ఈక్వేషన్స్ ముందు మనము ట్రీని డ్రా చేయాలి. ట్రీని డ్రా చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఫాలో అవుతూనే మనము ట్రీని డ్రా చేయాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా ట్రీని డ్రా చేయకూడదు. ఇప్పుడు ట్రీ ఆఫ్ ఏ గ్రాఫ్కి కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ వచ్చి ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయో రాసుకున్నాం. నెంబర్ ఆఫ్ నోడ్స్ వచ్చి 4. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో రాసుకోవాలి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 మనం ఆల్రెడీ చూసాం గ్రాఫ్ నుంచి. దెన్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్ ఆర్ ట్విగ్స్. ట్రీని డ్రా చేసేటప్పుడు ట్విగ్స్ లింక్స్ వస్తాయి అన్నమాట. అంటే మనం బ్రాంచెస్ అంటే గ్రాఫ్లో అన్ని బ్రాంచెస్ అవుతాయి, కానీ ట్రీలోకి వచ్చేటప్పటికి నాన్ రిప్రజెంటెడ్ లైన్ సెగ్మెంట్స్ వస్తాయి అన్నమాట. సో నాన్ రిప్రజెంటెడ్ లైన్ సెగ్మెంట్స్ మనం డాటెడ్ లైన్స్లో ఇండికేట్ చేస్తాము. వాటిని మనం లింక్స్ అంటాం అనమాట. సో అది కూడా బ్రాంచ్ అవుతుంది. ఇప్పుడు ఆ బ్రాంచ్కి ఈ బ్రాంచ్కి డిఫరెన్స్ ఉండడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ లింక్స్ అండ్ ట్విగ్స్ ఆర్ అదర్వైజ్ ఆ ట్విగ్స్ని మనకి ఇంకొక పేరు ఏంటి అంటే ట్రీ బ్రాంచెస్ అని అంటున్నాం. ట్రీలో ఉండేటువంటి బ్రాంచ్ అనమాట. ట్రీలో ఉండేటువంటి బ్రాంచ్ అంటే ట్రీలో అనేటువంటిది నాన్ రిప్రజెంటెడ్ బ్రాంచ్ ఏదైతే ఉందో, అంటే డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేస్తాం, దాన్ని మనం లింక్స్ అంటాము. ఈ డాటెడ్ లైన్స్లో కాకుండా డార్క్ లైన్లో మొత్తం లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తే మనం ట్రీ బ్రాంచ్ అంటాం అనమాట. అది ఈ ట్రీ బ్రాంచ్ ఆర్ ట్విగ్ అనేది ఓన్లీ ఫర్ ట్రీకి మాత్రమే మనం ఇండికేట్ చేసుకుంటాం. ఆ ట్రీ బ్రాంచెస్ ఆర్ ట్విగ్స్ ఏంటి అంటే ఫార్ములా B = n-1, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 - 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. అంటే మనకి ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ నోట్స్ 4. 4లోకి వెళ్ళి ఒకటి తీసేస్తే వచ్చేదే మనకి నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనమాట. సో నెంబర్ ఆఫ్ లింక్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వేస్తే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇక్కడ మనకి 3 ఉన్నాయి. ఆల్రెడీ మనం ఇక్కడ డిరైవ్ చేసుకున్నాం. అది చేస్తే మనకి 3 లింక్స్ వస్తాయి అనమాట. అంటే ఏదైనా గ్రాఫ్ నుంచి మనం ట్రీని డ్రా చేసేటప్పుడు ఆ గ్రాఫ్లో మనం తీసుకున్నటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనకు వచ్చినటువంటి ట్విగ్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా షుడ్ బి ఏ మ్యాండేటరీ టు రీప్లేస్ ది బ్రాంచెస్ అండ్ ట్విగ్స్ అనమాట. ట్విగ్స్ని లింక్స్ని కంపల్సరీగా
మస్ట్ అండ్ షుడ్గా ప్లేస్ చేయాలన్నమాట ట్రీలో. అంటే కంపల్సరీగా 3 ట్విగ్స్ డ్రా చేయాలి. నువ్వు ఎట్లా అయినా డ్రా చేసుకో, ట్రీని ఏ మోడల్లో అయినా ట్రీని డ్రా చేసుకో, అది యాజ్ యువర్ విష్. ఓకేనా? ఎందుకంటే ఒక ఇచ్చినటువంటి గివెన్ గ్రాఫ్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి పాసిబిలిటీ అవుతాయి అనమాట. కానీ ఆ ప్రాబిలిటీ ఆఫ్ గ్రాఫ్స్లో కంపల్సరీగా 3 ట్రీ బ్రాంచెస్ ఉండాలి, ఆర్ అదర్వైజ్ ట్విగ్స్ ఉండాలి, 3 లింక్స్ కంపల్సరీగా ఉండాలి. అలా వచ్చేటట్టుగా మాత్రమే మనకి ఇచ్చినటువంటి ఈ నెట్వర్క్లో నుంచి మనం డ్రా చేసినటువంటి ఈ గ్రాఫ్కి 3 ట్రీ బ్రాంచెస్ ఆర్ ట్విగ్స్, 3 లింక్స్ వచ్చేటట్టుగా మనము ట్రీని డ్రా చేయాలన్నమాట. అదే మనకి డ్రా చేస్తున్నాం. ఓకేనా? దెర్ ఈజ్ నో ఎనీ క్లోజ్డ్ లూప్ ఫ్రమ్ జస్ట్ ఓపెన్ లూప్ విత్ నాన్ రిప్రజెంటెడ్ బ్రాంచ్ అనమాట. ఇది ఇంకొక కండిషన్. కంపల్సరీగా 3 ట్విగ్స్ 3 లింక్స్ ఉండాలి. మనకి ఇచ్చినటువంటి నెట్వర్క్ నుంచి మనం డిరైవ్ చేసుకున్న ఫార్ములా నుంచి మనకు వచ్చినటువంటి ట్విగ్స్ అండ్ లింక్స్ని బేస్ చేసుకొని ఇవి కంపల్సరీగా మ్యాప్ ప్లేస్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇచ్చినటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్లోంచి మనం ట్రీని డ్రా చేసేటప్పుడు కంపల్సరీగా అది ఓపెన్ లూప్లోనే ఉండాలి, క్లోజ్డ్ లూప్లో మాత్రం ఉండకూడదు అనమాట. ఓకేనా? సో అది ఇప్పుడు ఈ గ్రాఫ్కి నేను ఒక ప్రాబిలిటీ ఆఫ్ ట్రీని ఇక్కడ డ్రా చేస్తున్నాను. ట్రీలో నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇక్కడ ఓన్లీ ఒక ట్రీ మాత్రమే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ట్విగ్స్ ఎన్ని? 3. 1 2 3 ట్విగ్స్ డ్రా చేశాను నేను ఇక్కడ. ఓకేనా? అట్లాగే 3 లింక్స్ 1 2 3 లింక్స్ 3 ట్విగ్స్ వచ్చేటట్టుగా. అండ్ థర్డ్ కండిషన్ వచ్చి అన్నీ ఓపెన్ లూప్. ఇప్పుడు ఈ నాన్ రిప్రజెంటెడ్ లైన్ వలన ఇది ఓపెన్ లూప్ సిస్టమ్ అవుతుంది, క్లోజ్డ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 2 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి, ట్విగ్స్ ఉన్నాయి, ఒక లింక్ వచ్చింది అనమాట. ఈ లింక్ వలన ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ లూప్ ఏదైతే ఉందో ఆ లూప్లో ఈ లింక్ వలన ఇది ఓపెన్ సర్క్యూట్ అయింది. ఇప్పుడు ఈ లూప్లో ఈ లింక్ వలన ఇది ఓపెన్ లూప్ అయిందనమాట. అంటే ఇచ్చినటువంటి ట్రీలో అన్నీ కూడా ఓపెన్ లూప్లోనే ఉండాలి బై ది నాన్ రిప్రజెంటెడ్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ లైక్ ఏ లింక్ అనమాట. లింక్ని బేస్ చేసుకొని అది ఓపెన్ లూప్ సిస్టంలో ఉండాలి. ఆ విధంగా మనం ట్రీని డ్రా చేసామన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చినటువంటి ఈ ట్రీలోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాము అంటే ఏవైతే మనకి ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని మనం 1 2 3 4 5 6 అని మెన్షన్ చేసుకున్నాము. వాటిల్ని మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము అంటే అజ్యూమ్ దట్ వోల్టేజెస్ అనుకుంటున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ మనము ఒక వన్ లైన్ అంటే అది లింక్ కావచ్చు, బ్రాంచ్ కావచ్చు, ప్రతి ఒక్క లైన్ సెగ్మెంట్ని మనం ఏమనుకుంటున్నామంటే జస్ట్ లైక్ వోల్టేజ్గా మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం అనమాట. అవేంటి అంటే V1 V2 V3 V4 V5 V6 అని అజ్యూమ్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ బ్రాంచెస్ని. ఓకేనా? రిప్రజెంటెడ్ బ్రాంచెస్ అన్నిటిని కూడా మనము 6 బ్రాంచెస్కి V1 V2 V3 V4 V5 V6 అని అజ్యూమ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, సెలెక్టింగ్ 1 2 3 ఆర్ ఎ ట్రీ బ్రాంచెస్ అండ్ 4 5 6 యాజ్ ఎ లింక్స్. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 1 4 6 ఈ 3 కూడా లింక్స్, 2 3 5 ఈ 3 కూడా ట్విగ్స్ ఆర్ అదర్ ట్రీ బ్రాంచెస్. ఇప్పుడు మనకి ఈక్వేషన్స్ డ్రా చేసేటప్పుడు మనకి ఫండమెంటల్ ఫార్ములా ఏంటి అంటే బేస్డ్ ఆన్ లింక్స్ వీ కెన్ గెట్ 3 ఫండమెంటల్ లూప్స్ అనమాట. ప్రతి ఒక్క లింక్ని బేస్ చేసుకొని ఒక్కొక్క లింక్ అనేటువంటిది ఒక్కొక్క లూప్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి 3 లింక్స్ ఉన్నాయి కాబట్టి 3 లూప్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? బేస్డ్ ఆన్ లింక్స్ వీ కెన్ గెట్ 3 ఫండమెంటల్ లూప్, ఈచ్ లింక్ ఇండికేట్స్ 1 లూప్ అనమాట. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ అదర్వైజ్ ట్రీ బ్రాంచెస్ ఆర్ ట్విగ్స్ అనే ఉండొచ్చు ఒక లూప్లో, కానీ ఒక లూప్లో ఒకే లింక్ ఉండాలన్నమాట, 2 లింకులు ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లింక్ ఉంది, ఈ లూప్లో ఒక లింక్ ఉంది, ఈ లూప్లో ఒక లింక్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి 3 లింక్స్ ఈక్వల్ టు 3 లూప్స్ అనమాట. ఇప్పుడు లింక్స్ వచ్చి 1 4 6. ఈ 1 4 6ని బేస్ చేసుకొని మనం 3 లూప్స్ డ్రా చేసాం. ఇక్కడ ఇది 1ని బేస్ చేసుకొని ఇది ఒక లూపు. ఓకేనా? ఇది 4ని బేస్ చేసుకొని ఇది ఒక లూపు, ఇక్కడ 6ని బేస్ చేసుకొని ఇది ఒక లూప్ అనమాట.
ఓకేనా. ఇప్పుడు ఈ లూప్లో 1 అనేది ఒక లింకు, 2, 5 అనేటువంటిది 2 ట్విక్స్ అనమాట. ఇక్కడ 4 అనేది ఒక లింకు, ఇక్కడ 5 అండ్ 3 అనేటువంటిది 2 ట్విక్స్, ఇక్కడ 2, 3 అనేది 2 ట్విక్స్, 6 అనేది ఒక లింకు. ఇది I1 అనేటువంటి లూపు, ఇది I2 అనేటువంటి లూపు, ఇది I3 అనేటువంటి లూప్ అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నా. ఇప్పుడు I1, I2, I3 ఆర్ ద ఫండమెంటల్ లూప్ కరెంట్స్ అనమాట. అవి ఈ లూప్లో కరెంట్ వచ్చి I1 కరెంటు, ఈ లూప్లో కరెంట్ వచ్చి I2 కరెంటు, ఈ లూప్లో వచ్చి I3 కరెంట్ అనమాట. ఇప్పుడు బేస్డ్ ఆన్ లూప్ 1 KVL ఈక్వేషన్, ఈ లూప్ని బేస్ చేసుకొని KVL ఈక్వేషన్ డ్రా చేస్తే ఏమవుతుంది అంటే లింక్ని బేస్ చేసుకొని మనం డైరెక్షన్ తీసుకుంటాం అనమాట. ఆ లింక్ డైరెక్షన్లోనే మిగతా రెండిటి యొక్క ట్విక్స్ యొక్క డైరెక్షన్ ఉంటే కనుక వాటిని కూడా మనం పాజిటివ్గా రాసుకుంటాము. లింక్ యొక్క డైరెక్షను ట్విగ్ యొక్క డైరెక్షన్ ఆపోజిట్లో ఉంటే దానికి మైనస్ రాస్తాం. ఇప్పుడు ఈ లింక్ ఉందా, ఈ లింక్ ఈ డైరెక్షన్లో వెళ్ళి ఈ డైరెక్షన్లో వెళ్తుంది, అంటే ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటుంది, ఇది కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉంది. ఓకేనా. పాత్ అనేది ఒకటేగా ఉందన్నమాట సిరీస్గా. అంటే ఈ లూప్ని బేస్ చేసుకుంటే, అంటే ఈ లింక్ని బేస్ చేసుకుని లూప్ యొక్క కరెంట్ డైరెక్షన్ డ్రా చేస్తాం. ఈ లూప్ యొక్క కరెంట్ డైరెక్షన్ బేస్ చేసుకొని మనం రిమైనింగ్ 2 ట్విక్స్ని కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ లింక్ డైరెక్షన్లో నేను ఈ లూప్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఇచ్చాను. ఈ లూప్ యొక్క కరెంట్ డైరెక్షన్లోనే ఈ ట్విగ్ యొక్క డైరెక్షన్ కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ మూడిటికి ఈ 3 బ్రాంచెస్ యొక్క వోల్టేజెస్ ప్లస్ అవుతాయి అనమాట. V1 ప్లస్ V2 ప్లస్ V5 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఫర్ ఫస్ట్ లూప్. ఇప్పుడు సెకండ్ లూప్ చూసినట్లయితే నేను ఈ లింక్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది కదా, ఆ లింక్ యొక్క డైరెక్షన్లోనే లూప్ యొక్క కరెంట్ యొక్క డైరెక్షన్ కూడా ఇచ్చాను అనమాట. ఓకేనా. ఇప్పుడు లింక్ యొక్క డైరెక్షన్లోనే లూప్ యొక్క కరెంట్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా లింక్ని పాజిటివ్గానే రాసేయచ్చు. ఇందులో అయినా పాజిటివే, ఇందులో అయినా పాజిటివ్నే. బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే లింక్ ఎక్కడ వస్తుందో ఆ లింక్ డైరెక్షన్లోనే లూప్ యొక్క కరెంట్ డైరెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి లింక్ని ఆటోమేటిక్గా నీకు V1 అనేది ఇక్కడ పాజిటివ్ అయితే, V4 అనేది పాజిటివ్ అవుతుంది, V6 అనేది పాజిటివ్ అవుతుంది ఇక్కడ ఈ లూప్లో. ఓకేనా. అవి మాత్రం బ్లైండ్గా రాసేయచ్చు. ఇక రిమైనింగ్ వాటిని మనం బేస్డ్ ఆన్ ఈ లూప్ యొక్క డైరెక్షన్ బేస్ చేసుకొని మనం డిరైవ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ లూప్ యొక్క కరెంట్ డైరెక్షన్లోనే ఈ 2 ట్విక్స్ యొక్క డైరెక్షన్ కూడా ఉంది కాబట్టి నేనేం చేస్తాను, వీటికి కూడా పాజిటివ్నే రాస్తాను. కాబట్టి V3, V4, V5 మూడు కూడా పాజిటివ్నే. అది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఇక్కడ చూడండి, థర్డ్ లూప్లో లింక్ యొక్క డైరెక్షన్లోనే లూప్ యొక్క కరెంట్ యొక్క I3 అనేటువంటి కరెంట్ యొక్క డైరెక్షన్ కూడా ఉంది కాబట్టి V6 అనేది పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే డైరెక్షన్లో ఉంది 2 అనేటువంటిది కాబట్టి V6, V2 ఈ రెండు వోల్టేజెస్ మాత్రం పాజిటివ్ అవుతాయి. ఇది ఆపోజిట్లో ఉంది, అంటే ఈ లూప్ యొక్క కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి V3 అనేది మైనస్ అవుతుంది ఇక్కడ. ఈ థర్డ్ ఈక్వేషన్. ఓకేనా. ఈ 3 ఈక్వేషన్స్ని మనం బేస్ చేసుకొని ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫార్మేషన్ని రాస్తాం అన్నమాట. ఇప్పుడు రిప్రజెంటింగ్ ఈక్వేషన్ 1, 2, 3 ఈక్వేషన్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ V1 యొక్క కోఎఫిషియంట్, V2 యొక్క కోఎఫిషియంట్, V3 యొక్క కోఎఫిషియంట్ మనకి ఇక్కడే ఏ బ్రాంచ్కి కూడా న్యూమరికల్ వాల్యూ ఇవ్వలేదు, జస్ట్ మనం అజ్యూమ్ చేసుకున్నటువంటి వోల్టేజెస్ అవి. సో దీని యొక్క కోఎఫిషియంట్, దీని యొక్క కోఎఫిషియంట్, అన్నిటి యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి V1, V2, V5 ఈ 3 ప్రజెంట్ అయిన ప్లేస్లో మనం 1 రాస్తాము. ఇవి కాకుండా రిమైనింగ్ వోల్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటికి 0 పెడతాం అనమాట. ఓకేనా. ఇప్పుడు V1, V2, V5 ఈ మాత్రమే 1లు పెట్టాము, మిగతా అన్ని 0లు పెట్టాము. దానివల్ల నీకేమవుతుంది అంటే ఇక్కడ V1, V2, V3, V4, V5, V6 ఏవైతే వోల్టేజెస్ ఉన్నాయో ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో ఎట్లా ఉంటుంది, ఇప్పుడు దీని యొక్క హారిజాంటల్, దీని యొక్క వర్టికల్ అవుతుంది. అప్పుడు దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది V1, V2 తోటి దీన్ని 1 మల్టిప్లై చేస్తే V2, 0 తోటి వీటిని మల్టిప్లై చేసామనుకో రిమైనింగ్ 0, V3 అంటే 0 అయిపోతుంది, 0, V4 అంటే 0 అయిపోతుంది, V5 ఇంటూ 1 అయితే V5 వస్తుంది. నెక్స్ట్ V6 ఇంటూ 0 అయితే 0 అయిపోతుంది. ఇక్కడ ఏం ప్రజెంట్ అవుతాయి, ఓన్లీ V1, V2, V5. అదే కదా మన ఫస్ట్ ఈక్వేషన్ V1, V2, V5.
ఓకేనా. సో కాబట్టి ఆ విధంగా సేమ్ సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో సెకండ్ ఈక్వేషన్లో ఏమేమి ప్రజెంట్ అయినాయి 4 5 6 సారీ 3 4 5 ఆ 3 4 5 ప్లేస్లో 3 4 5 ప్లేస్లో 1లు పెడతాం, రిమైనింగ్ అన్ని 0లు పెడతాం. నెక్స్ట్ సేమ్ థర్డ్ ఈక్వేషన్లో ఏమున్నాయి 2 6 3 3కి వచ్చి మైనస్. సో కాబట్టి 2 3 6 3కి మాత్రం మైనస్, రిమైనింగ్ అన్ని 0 పెడతాం. ఇప్పుడు ఇక్కడ మనకి కేవీఎల్ మ్యాట్రిక్స్ ఫార్మేషను దాని యొక్క ఈక్వేషన్స్ వచ్చేసాయి అన్నమాట. దాన్నే మనం ఏమనుకుంటున్నాం, ఇది బి అనేటువంటి మ్యాట్రిక్స్ అనుకుంటున్నాం. ఈ వోల్టేజెస్ కాబట్టి వి సఫిక్స్ బి అనేటువంటిది మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఈ మ్యాట్రిక్స్ ఫార్మేషన్ని ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ బి ఈజ్ ద లూప్ మ్యాట్రిక్స్, విబి ఈజ్ ద కాలమ్ అండ్ వెక్టర్ ఆఫ్ ఏ బ్రాంచ్ వోల్టేజ్. ఓకేనా, అది మనకి. తర్వాత నెక్స్ట్ మనం నెట్వర్క్ టోపాలజీ బేస్డ్ ఆన్ ది కేసీఎల్ అనమాట. ఇప్పుడు కేసీఎల్ని డిరైవ్ చేస్తాం. సేమ్ అదే గ్రాఫ్కి మనము ఇంతకుముందు కేవీఎల్ డ్రా చేసాము. ఇప్పుడు కేసీఎల్ అంటే ఏమవుతుంది, అక్కడ వోల్టేజెస్ వచ్చాయి ఈక్వేషన్స్ మనకి ఇక్కడ. ఇప్పుడు కరెంట్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ, అంతే డిఫరెన్స్. ఓకేనా. ABCD ఆర్ ద నోడ్స్ అండ్ I1 I2 I3 I4 I5 అండ్ I6 ఆర్ ద బ్రాంచ్ కరెంట్స్. ఇంతకుముందు బ్రాంచెస్ మనము V1 V2 V3 V4 V5 అనేటువంటి వోల్టేజెస్గా అజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు అవే బ్రాంచెస్ని మనం ఏం చేస్తున్నాం కేసీఎల్లో I1 I2 I3 I4 I5 I6 అని కరెంట్స్గా మనం అజ్యూమ్ చేసుకున్నాం. ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఇంతకుముందు ఈ బ్రాంచెస్ అన్నిటిని మనం వోల్టేజ్గా అజ్యూమ్ చేసుకున్నాం, ఇప్పుడు కరెంట్గా అజ్యూమ్ చేసుకున్నాం, ఎందుకంటే ఇది కేసీఎల్ కాబట్టి. ఓకేనా. సో ద బ్రాంచ్ కరెంట్స్ డైరెక్షన్ ఈజ్ సేమ్ యాజ్ ఓరియంటేషన్ ఆఫ్ గ్రాఫ్ బ్రాంచెస్. ఇంతకుముందు మనం గ్రాఫ్ ఏదైతే తీసుకున్నాం సేమ్ అవే ఓరియంటేషన్స్, చేంజ్ చేయలేదు. అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ ఏ దగ్గర మనం కేసీఎల్ని అప్లై చేసినప్పుడు ఎట్ నోడ్ ఏ ఇన్కమింగ్ కరెంట్స్ ఆర్ నెగటివ్ అండ్ అవుట్ గోయింగ్ సిగ్నల్స్ ఆర్ పాజిటివ్. ఇప్పుడు ఏదైనా ఒక నోడ్ని మనము పరిగణలో తీసుకుంటాం. ఇంతకుముందు మనం ఏం చేసాము, ఈ వోల్టేజెస్ అంటే ఏదైతే మనం కేవీఎల్ అప్లై చేసామో ఆ కేవీఎల్లో లూప్ కరెంట్ని మనం దేన్ని బేస్ చేసుకుని, లింక్ని బేస్ చేసుకొని తీసుకున్నాం. ఓకేనా. అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది మనము లూపులో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ ఏదైతే ఉందో ఆ లూప్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ని బేస్ చేసుకొని మనము దాని యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే నోడ్ని బేస్ చేసుకొని ఇండికేట్ చేస్తాం. ఇంతకుముందు మనము లూప్ని బేస్ చేసుకొని రాసాము, ఇప్పుడు నోడ్ని బేస్ చేసుకొని రాస్తున్నాం. కాబట్టి నోడ్ని బేస్ చేసుకొని రాసేటప్పుడు ఆ నోడ్ దగ్గర ఎన్ని బ్రాంచెస్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఆ బ్రాంచెస్లో ఇన్కమింగ్ కరెంట్స్ వచ్చి నెగిటివ్ అవుతాయి, అవుట్ గోయింగ్ కరెంట్స్ వచ్చి పాజిటివ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. అది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అప్పు ఇస్తున్నాము అంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మనం గెయినర్ అవుతాం. అందువల్ల నీకేమైతుంది, అవుట్ గోయింగ్ సిగ్నల్ ఏదైతే ఉన్నదో అది పాజిటివ్ అవుతుంది. మనం అప్పు తీసుకుంటున్నాము అంటే ఏంది, మనం ఇంట్రెస్ట్ పే చేయాలి, మనము లూజర్స్ అవుతాం. కాబట్టి ఇన్కమింగ్ సిగ్నల్ అనేది నెగిటివ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి దాన్ని. ఓకేనా. ఒక నోడ్ పాయింట్ దగ్గర ఇన్కమింగ్ సిగ్నల్ ఏదైతే ఉందో అది నెగిటివ్ అవుతుంది, అవుట్ గోయింగ్ సిగ్నల్ అనేది పాజిటివ్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈక్వేషన్స్ రాసినట్లయితే ఫస్ట్ మనం నోడ్ ఏని బేస్ చేసుకొని ఈక్వేషన్స్ రాస్తే నోడ్ ఏ దగ్గర ఏమేమి ఉన్నాయి 1 2 6. ఇందులో 1 6 ఈ రెండు కూడా ఇన్కమింగ్ సిగ్నల్స్ అవుతాయి కాబట్టి ఇవి రెండు మైనస్ అవుతాయి. 2 అనేటువంటిది అవుట్ గోయింగ్ సిగ్నల్ కాబట్టి అది పాజిటివ్ అవుతుంది. అదే ఇక్కడ మనం రాసింది. -I1 అండ్ I6 అనేది మైనస్ అవుతాయి, ఎందుకంటే అవి ఇన్కమింగ్ సిగ్నల్స్ కాబట్టి. 2 అనేటువంటిది అవుట్ గోయింగ్ సిగ్నల్ కాబట్టి పాజిటివ్ అవుతుంది అనమాట. సిమిలర్లీ అదేవిధంగా కేసీఎల్ని నోడ్ బి దగ్గర మనం అప్లై చేసినట్లయితే ఏమవుతుంది, నోడ్ దగ్గర ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి 3 4 6 అనమాట. సో ఇందులో 4 మాత్రమే ఇన్కమింగ్ సిగ్నల్, 3 అండ్ 6 రెండు కూడా అవుట్ గోయింగ్ సిగ్నల్ కాబట్టి ఈ రెండు పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకొని మనం 5th ఈక్వేషన్ రాసినట్లయితే 4th మాత్రమే నెగిటివ్, 3 అండ్ 6 రెండు కూడా పాజిటివ్ అవుతాయి. నెక్స్ట్ అప్లయింగ్ కేసీఎల్ ఎట్ నోడ్ సి దగ్గర మనం కేసీఎల్ని అప్లై చేసినట్లయితే నోడ్ సి దగ్గర ఏమేమి ఉన్నాయి మనకి 2 3 5 ఈ 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇందులో 5 మాత్రమే అవుట్ గోయింగ్ సిగ్నల్, 2 అండ్ 3 ఇన్కమింగ్ సిగ్నల్స్ ఈ సి అనేటువంటి నోడ్ పాయింట్కి కాబట్టి ఇవి రెండు నెగిటివ్ అవుతాయి, ఇది మాత్రమే పాజిటివ్ అవుతుంది అనమాట. ఓకేనా. అదే మనం ఇక్కడ రాసాం. థర్డ్ సి పాయింట్ దగ్గర 2 అండ్ 3 రెండు కూడా ఇన్కమింగ్ సిగ్నల్స్ కాబట్టి ఈ రెండు నెగిటివ్ అవుతాయి,
ఓకేనా. ఫిఫ్త్ వన్ అనేటువంటిది అవుట్ గోయింగ్ సిగ్నల్ కాబట్టి అది పాజిటివ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్కి మనము 4, 5, 6 ఈ 3 ఈక్వేషన్స్కి మనము మ్యాట్రిక్స్ ఫార్మేషన్ రాసినట్లయితే మనకి ఏమొస్తుంది అంటే ఎక్కడైతే మనకి కరెంట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే 1 రాసుకుంటాము, ఏ కరెంట్స్ అయితే లేవు వాటిని 0 రాసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి 1, 2, 6, అందులో 1, 6 ఈ రెండు కూడా నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు -1 అవుతాయి, సెకండ్ వన్ అనేది +1 అవుతుంది అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా జీరోలు అవుతాయి. -1, -1 అది 1 and 6. ఇప్పుడు 2 అనేటువంటిది ఏదైతే ఉందో అది +1. ఇంకా రిమైనింగ్ కరెంట్స్ ఏం లేవు కాబట్టి అవన్నీ జీరోలు అవుతాయి అనమాట. ఓకేనా. సేమ్ అదేవిధంగా ఫిఫ్త్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే మనకి ఫోర్త్ వన్ మాత్రమే -1 అవుతుంది, థర్డ్ అండ్ సిక్స్త్ కూడా పాజిటివ్ 1లు అవుతాయి అనమాట. సేమ్ అదేవిధంగా సిక్స్త్ ఈక్వేషన్ తీసుకుంటే సెకండ్ అండ్ థర్డ్ నెగిటివ్ అవుతుంది, ఫిఫ్త్ వన్ అనేది +1 అవుతుంది, రిమైనింగ్ కరెంట్స్ అన్నీ కూడా జీరోలు అవుతాయి. ఇక్కడేమో కరెంట్స్ని మనం మెన్షన్ చేసుకుంటున్నాం కాబట్టి I1, I2, I3, I4, I5, I6 అనేటువంటి కరెంట్స్. ఇంతకుముందు ఈ ప్లేస్లో మనము కేవీఎల్లో వోల్టేజెస్ మెన్షన్ చేసుకున్నాం, ఇప్పుడు మాత్రమే ఇక్కడ కరెంట్స్ని మెన్షన్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. ఇందులో మనం మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో హారిజాంటల్ అండ్ వర్టికల్ మల్టిప్లై చేస్తే మనకి సేమ్ ఈ 3 ఈక్వేషన్స్ వస్తాయన్నమాట. ఓకేనా. సో దీంట్లో ఇది మాత్రం మ్యాట్రిక్స్ ఏ అవుతుంది, దీన్ని మనము ఐబీగా కన్సిడర్ చేసుకుంటున్నాం. దాంట్లో ఏ ఈజ్ ఏ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ అండ్ ఐబీ ఈజ్ ఏ కాలమ్ అండ్ వెక్టార్ ఆఫ్ ది బ్రాంచ్ కరెంట్ అనమాట. దీంట్లో మనము మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సికి మాత్రమే ఈక్వేషన్స్ రాసాం, 3 ఈక్వేషన్స్. కానీ నోడ్ డికి రాయలేదు. ఎందుకు అంటే నోడ్ డి అనేటువంటిది రెఫరెన్స్ నోడ్. ఆ రెఫరెన్స్ నోడ్ని మనం గ్రౌండ్ పొటెన్షియల్ కనెక్ట్ చేస్తాం. గ్రౌండ్ పొటెన్షియల్ అనేది 0 అవుతుంది కాబట్టి దీని యొక్క ఈక్వేషన్ ఏదైతే అంటే ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ మనం డిరైవ్ చేసుకుంటామో అది ఉండదు అనమాట. సో రెఫరెన్స్ నోడ్ ఎప్పుడు కూడా 0 అవుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్, అది కూడా ఓన్లీ కేసీఎల్కి మనం గుర్తుపెట్టుకోవాలి ఉండాలన్నమాట. ఓకే.